ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒక 738 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 53,117 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మీరు మార్కెట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో నేను క్లియర్గా చెప్తాను కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక మంచి పాజిటివ్ వస్తుందని కూడా చెప్పాను. మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను. సేమ్ అదే విధంగా మనం చెప్పింది యాస్టీజ్ గా 80% వరకు మనం చెప్పింది వర్కౌట్ అయింది. సో చూడండి, మనం ఏం చెప్పాం. మార్కెట్ ఎప్పుడైతే రికవరీ అవుతుందో, మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, ఒక స్మాల్ కరెక్షన్, దాని తర్వాత ఒక కంట్రోల్ లో ఉందన్నమాట, బయర్స్ కంట్రోల్ లో. దాని తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మనకు తెలిసి మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్తుందని. అందుకే నేను కాల్ సైడే ఉన్నాను. సో కాల్ సైడ్ ఎలా ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలో క్లియర్ గా చెప్తా చూడండి. సో 15 మినిట్స్ క్యాండిల్ కనుక చూస్తే మీరు చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగ్ 15 మినిట్స్ చూసారా, ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో ఒక కంప్లీట్ గా మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్తుందనే ఒక ఇండికేషన్ అన్నమాట ఇది. ఎందుకంటే గ్యాప్ అప్ అవడం, గ్యాప్ అప్ అయిన తర్వాత ఫాల్ అవడం, ఫాల్ వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో దీనికి రిజెక్షన్ అయ్యి మార్కెట్ అనేది రికవరీ అయింది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ ఇండికేషన్స్ ఎప్పుడైతే ఇచ్చిందో మనకు క్లియర్ మార్కెట్ పైకి వెళ్తుందని మనకు తెలుసు, కాబట్టి మనం వెంటనే ఎంట్రీ తీసుకున్నాను. సో ఒక బిగ్ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ మనకు ఇదైంది అనమాట, మూమెంటం అనేది జరిగింది. మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ పెద్దగా ఏ మూమెంటం లేదు, తీసుకున్నాను, ఒక కన్సల్టేషన్ జరిగింది. సో ఇంకా ఏమో స్టాప్ లాస్ ట్రిగర్ అవుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవ్వలేదు. లక్కీగా మనకు అంటే మనకు తెలుసు, అంటే నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఇలా కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అనేది అవుతుందేమో అని ఒక చిన్నది భయపడ్డాను, బట్ ఫాల్ అనేది అవ్వలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంప్లీట్ గా రికవర్ అయింది. సో మనకి ఏదైతే టార్గెట్ ఉంది ఇక్కడ ఏచ్ అయింది అనమాట. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తా చూడండి. సో రేపు ఒక మార్కెట్ అయితే ఒక మూమెంట్ ఉండబోతుంది సార్. ఎందుకు అంటే రేపు ఈ వీక్ లాస్ట్ డే, అట్ ద సేమ్ టైం రేపు ఒక మూమెంటం అనేది ఎందుకు ఉంటుంది అంటే, మీరు మీరు పాస్ట్ చూస్తే ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ నేను చెప్పాను మీకు ప్రీవియస్ దీంట్లోనే చెప్పాను. మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉంది, ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయ్యే ఆలోచనలు ఉన్నాయి అని కూడా చెప్పాను. మార్కెట్ అదే విధంగా దూసుకెళ్తుంది అనమాట. సో మార్కెట్ ఇది 53 రేంజ్ వరకు వెళ్ళిపోయింది, నెక్స్ట్ 54 రేంజ్ ఒకటే ఉంది పెండింగ్. ఇది కూడా ఈ వీక్ కంప్లీట్ గా అయిపోద్దని చూద్దాం. మాక్సిమం మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వీడియో అందులో పెడతాను, మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్. సో మార్కెట్ అయితే ఒక రేంజ్ ఉంటుంది కాబట్టి రేపు ఒక మూమెంట్ ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే క్లియర్ ఇండికేషన్ బయ్యర్ దగ్గర నుంచి హ్యూజ్ ప్రెజర్ ఉందన్నమాట. ఈ హ్యూజ్ ప్రెజర్ తో మార్కెట్ చూసారా రాకెట్ లా దూసుకెళ్ళింది. సో ఇక్కడ కూడా మార్కెట్ రాకెట్ లా దూసుకెళ్తుంది అనమాట, ఇందులో నో డౌట్. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.